రాత్రి 8 గంటలు. వర్షం పడుతోంది. ఒక చిన్న కాలనీలో 9 ఏళ్ల పాప అను చాక్లెట్ కొనడానికి బయటికి వెళ్ళింది. అమ్మా, వెంటనే వచ్చేస్తా అని నవ్వింది. అదే ఆమె అమ్మ చివరిసారి చూసిన నవ్వు. 10 నిమిషాలు, 20 నిమిషాలు. అను తిరిగి రాలేదు. అమ్మ భయపడుతూ బయటికి పరిగెత్తింది. అనూ, అనూ అంటూ వీధంతా వెతికింది. కాలనీ వాళ్లు కూడా వెతకడం మొదలుపెట్టారు. కాని ప్రతి ఇంటి ముందు సీసీటీవీ ఉంది. ప్రతి చేతిలో ఫోనుంది. కాని ఒక చిన్నారిని కాపాడే మనస్సులు మాత్రం కనిపించలేదు. ఒక దుకాణం దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అను ఒక వ్యక్తితో మాట్లాడుతోంది. ఆ వ్యక్తి ఆమెకు చాక్లెట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫుటేజ్ ఆగిపోయింది. ఆ అమ్మ కాళ్లపై పడిపోయి ఏడుస్తోంది. నా పాపని తీసుకురండి. ఆ రాత్రి మొత్తం కాలనీ నిద్రపోలేదు. మరుసటి రోజు అను దొరికింది. కాని నవ్వుతూ కాదు, మాట్లాడుతూ కాదు, ఒక మూలలో భయంతో వణికిపోయిన స్థితిలో. ఆ చిన్నారి కళ్లలో ఒక్క ప్రశ్న మాత్రమే ఉంది. నేను తప్పు ఏం చేశాను? ఆ రోజు తర్వాత ఆ కాలనీలో పిల్లలు బయట ఆడుకోవడం తగ్గిపోయింది. తల్లిదండ్రులు భయపడటం మొదలయింది. కాని నిజమైన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. చిన్నారులు నిజంగా సేఫ్గా ఉన్నారా? ఎండింగ్ మెసేజ్: పిల్లలకు భయం కాదు, భద్రత ఇవ్వాలి. నిశ్శబ్దంగా ఉండద్దు. అవగాహన పెంచండి. పిల్లల్ని కాపాడండి.